అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు మీకు నేను మామిడి పళ్ళ గురించి తెలియజేయాలనుకుంటున్నానండి. ముందుగా ఈ సమ్మర్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మామిడి పళ్ళే కదండి. కానీ దాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఫ్రూట్స్‌లో రారాజు అని కూడా అంటారు కదా. మనకి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆ ఫ్లేవర్ కానివ్వండి, ఆ జ్యూస్ కానివ్వండి చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని మనము ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మామిడి పండులోని ఆ గింజ తీసేసినటువంటి ఆ పల్పులో 100 గ్రామ్ పల్పులో 74 క్యాలరీస్ ఉంటాయండి. ఇందులో వైటమిన్ కే, వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ బి ఉంటాయండి. వైటమిన్ కే వల్ల బ్లడ్ క్లాట్ కాకుండా ఉపయోగపడుతుంది. వైటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వైటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వైటమిన్ బి వల్ల చర్మం కాంతివంతంగాను, బాడీ ఎనర్జెటిక్ గా ఉండడానికి, బలహీనత లేకుండా ఉండడానికి, రక్తహీనత రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల, పొటాషియం ఉండడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంటుందండి. దీని ద్వారా మనకు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. గుండె సమస్యలు రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. గుండె కండరాలు దృఢత్వంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పల్ప్ని పాలతో కలిపి తీసుకుంటే మంచి ఎనర్జీ డ్రింక్ అవుతుందండి. మనకి ఎనర్జెటిక్ డ్రింక్. దీనికి క్యాన్సర్ కణాలతో పోరాడే గుణం ఉంటుంది. దంతక్షయాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఐరన్ ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి. అలాగే చర్మ సౌందర్యానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా ఇన్ని అద్భుతాలు ఉన్నటువంటి ఎంతో టేస్టీ అయిన మామిడి పళ్ళను తీసుకొని మనం ఆరోగ్య ప్రయోజనాలని పొందుతారని కోరుకుంటున్నాను. అలాగే దీన్ని కొంతమంది అవాయిడ్ చేయాలండి. ఎటువంటి వారంటే ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్, అలాగే సోరియాసిస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు వీటిని కొంచెం దూరం పెడితే మంచిదండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ మామిడి పళ్ళను ఈ సమ్మర్లో తీసుకొని ఎంజాయ్ చేసి ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బి.